హే రామ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా రాముణ్ణి దూషించినోడి గురించి జోసెఫ్ రావణ్ గారి గురించి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా జర్నలిస్టు సాయి గారు కూడా వైసీపీ పార్టీ గురించి, అదే విధంగా ఈ రావణ్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడనేది చూద్దాము. ఏ రామ్ అంటూ రాముణ్ణి దూషించినటువంటి ఈ రావణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేసింది అనేది ఒకసారి చూద్దాము. ఆ ట్వీట్ చూసిన తర్వాత మనదైన స్టైల్లో సమాధానం చెబుదాము ఒక హిందూ బిడ్డగా. అదే విధంగా జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన కొన్ని మాటల్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ట్వీట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రాముణ్ణి దూషించినటువంటి, సనాతన ధర్మాన్ని అవహేళన చేసినటువంటి రావణ్ గారి గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబు గారు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్ స్టేషన్ల మీదికి మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ రావణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చాలా అంశాలు జోడించడం జరిగింది. ఆయన చాలా విషయాలు పెట్టిండు. కానీ ఒక హిందూ బిడ్డగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రావణ్కి సంబంధించిన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క సూటి ప్రశ్న మీకు, మా రాముణ్ణి దూషించినటువంటోడు, మా సీతామాతను హేళన చేసినటువంటోడు, మా ద్రౌపది దేవి గురించి అసహ్యంగా మాట్లాడినోడు, మా సనాతన ధర్మాన్ని పదే పదే విమర్శలు చేస్తోడిని మీరు సమర్థించడం కరెక్టేనా? మీ పార్టీ కానీ మీరు కానీ సనాతన ధర్మానికి వ్యతిరేకమా, లేదంటే సనాతన ధర్మం పట్ల మీ అభిప్రాయం ఏంది అనేది ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా రాముణ్ణి దూషించడం మీరు సమర్థిస్తున్నారు అంటే మీరు కూడా మా రాముణ్ణి వ్యతిరేకిస్తున్నారా? మా ధర్మాన్ని దూషించడం మీరు సమర్థిస్తున్నారు అంటే మీరు కూడా మా ధర్మం పట్ల అదే భావజాలాన్ని కలిగి ఉన్నారా అనేది మా హిందూ సోదరులకి మీరు చెప్పాలి. వైసీపీలో ఉన్నటువంటి హిందూ సోదరులు కానీ, హిందూ బంధువులు కానీ వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించండి, ఆరాధించండి, దానిలో తప్పే లేదు. మీ నాయకుని మీరు ఎంత పొగినా తప్పలేదు. కానీ ఒక ధర్మం విషయానికి వచ్చేసరికి ధర్మాన్ని దూషించినటువంటి ఈ యొక్క రావణ్ అనేటువంటి సపోర్ట్ చేయడం కరెక్టేనా? గుండె మీద చేసుకొని మరి గుడికి వెళ్తారు కదా, ఆ గుళ్ళోకి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని అవహేళన చేసినటువంటి ఈ యొక్క రావణ్ గారికి మన నాయకుడు సపోర్ట్ చేస్తుండు, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని ఆ గుడికి వెళ్ళినప్పుడు మనసులో అనుకోండి. అప్పుడు మీరే ఈ విషయం మీద మాట్లాడుండ్రి. ఒక్కసారి రావణ్ గారు ఏం మాట్లాడు, అదే విధంగా జర్నలిస్ట్ సాయి గారు కూడా కొన్ని మాటలు మాట్లాడండి. ఒకసారి ఆ మాటలు వినుండ్రి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. విన్నారు కదా,
జర్నలిస్ట్ సాయి గారు కూడా ఏ విధంగా మాట్లాడిండో, ఇది నేను మాట్లాడితే అది వేరు, ఆయన కూడా ఎట్లా మాట్లాడుతాడో అదే విధంగా చాలా మంది మేధావులు, హిందూ సోదరులు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ఈ విధమైన ధోరణినే కలిగి ఉన్నారు. అదే విధంగా రావణ్ గారు మాట్లాడిన 2-3 మాటలు మీరు విన్నారు కదా, ఏ విధంగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు వినకపోతే ఆయనకు వినిపించండి ఈ మాటల్ని. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థంలో రాముడి విగ్రహం తల తీసేసినప్పుడు మీరు ఈ విధంగా ఏ రామ్ అని మీరు స్పందించి ఉంటే బాగుండేది. ఇట్లాంటి ఘటన పట్ల మీరు ఏం చర్యలు ఆ రోజున తీసుకున్నారో నాకైతే తెలియదు. ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ చర్యలు ఏం తీసుకున్నారో దయచేసి మా హిందూ సోదరులకి, మా హిందూ సమాజానికి మీరు తెలియజేయాలి. ఎందుకంటే మీరు మా ధర్మాన్ని దూషించిన వారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మీరు అందరినీ సమాన దృష్టిలో చూడాలి కదా. మరి మా ధర్మాన్ని దూషించిన వాడికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తుర్రు? సనాతన ధర్మం పట్ల మీ స్టాండ్ ఏంది? దయచేసి మీరు చెప్పి తీరాలి. ఎందుకంటే మీరు అందరినీ సమానంగా చూస్తామన్నప్పుడు ఈ విషయంలో రావణ్ గారు ఈ విధంగా ఎట్లా తప్పు మాట్లాడతాడు, ఈ విధంగా హిందూ దేవులను ఎట్లా దూషిస్తాడు? ఖచ్చితంగా వీడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఎవ్వరూ మాట్లాడొద్దు. మన ధర్మాన్ని మనం ప్రేమించుకోవాలి, పరధర్మాన్ని గౌరవించాలని ఎందుకు మీ నోటి నుంచి ఇప్పటిదాకా ఆ పదం రావట్లేదు? సెక్యులరిజం అంటే అన్ని ధర్మాలను సమానంగా చూడమే సెక్యులరిజం. కానీ ఒక ధర్మాన్ని దూషించిన వాడికి సపోర్ట్ చేయడం, అదే విధంగా వాడిని ఎట్లా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించడం, నిజంగా ఇంకో ధర్మాన్ని మీరు మెజారిటీగా ఉన్నటువంటి ధర్మం పట్ల మీ ధోరణి ఇదేనా? అంటే మీరు ఆ ధర్మానికి వ్యతిరేకమా అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో హిందువులు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఆ హిందువులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. నిజంగా మన ధర్మాన్ని దూషిస్తే అది ఏ పార్టీ వాడైనా కానివ్వండి, అది జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ వాడైనా సరే మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మన అందరం యూనిటీగా ఉండాలి. మనం యూనిటీగా ఉండకుండా మన వల్ల చేత కాకపోతే చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ చట్టాన్ని మనం గౌరవించాలి. ఆ పోలీసులు చేస్తున్న పనికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ధర్మాన్ని దూషించినప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఇంకొక నలుగురు తయారవుతారు. అదేవిధంగా మన దేవులని, మనం మొక్కే దేవులని, మనం ఆరాధించే దేవులని ఎవడు పడితే వాడు విమర్శిస్తే మనం ఆ దేవుడి మీద ఉన్న నమ్మకానికి విలువ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన నమ్మకాన్ని వాడు విమర్శిస్తున్నాడు, మన నమ్మకాన్ని వాడు దూషిస్తున్నాడు. మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువుల పట్ల వాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మన నమ్మకాన్ని దూషించేవాడు, మన దేవుణ్ణి దూషించేవాడు, మన ధర్మాన్ని ఎలనేసేవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది ఎవడైనా కానివ్వండి, ఆ రావణ్ జోసెఫ్ గాడి కానివ్వండి, ఇంక ఎవడైనా కానివ్వండి, రేపో మాపో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు కూడా సనాతన ధర్మం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల అవహేళనగా మాట్లాడిన వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇట్లాంటి శిక్షనే పడాలి. అదే విధంగా మీకు పార్టీలతో పని లేదు. ధర్మం జోలికి వస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చున్నా చట్టం అనేది ఊరుకోదు. అది మనం కూడా రేపు ఇంకో ధర్మాన్ని ఈ విధంగా దూషించినా, ఈ విధంగా విమర్శలు చేసినా మనకు కూడా శిక్ష పడాలి. అన్ని ధర్మాలు సమానంగా గౌరవించబడాలి. గౌరవించబడేలాగా భారత రాజ్యాంగం మనకు హక్కుల్ని గర్వించింది. మనం సోదరులా కలిసి ఉంటున్నాం. కాబట్టి మన ధర్మాన్ని దూషించిన వాడికి ఏ రాజకీయ పార్టీ వత్తాసు పలుకుతుంది, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. ఈ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా మనం ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం చెప్పి తీరాలి. మన ధర్మాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ అదే విధంగా పరధర్మాన్ని ఎవరు గౌరవిస్తున్నారు వాళ్లకు మన మద్దతు తెలపాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ధోరణి రావణ్ విషయంలో కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు రావణ్కి వీళ్ళు అంత సపోర్ట్ చేస్తున్నారు? రావణ్ వెనకాల వీళ్ళు ఏమైనా ఉన్నారా? రావణ్ చేత వీళ్ళే తిట్టిస్తున్నారా? రావణ్ చేత మన దేవులను వీళ్ళే దూషిస్తున్నారా? రావణ్ చేత మనల్ని అవహేళన చేస్తుంది వీళ్ళేనా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే అర్థం ఏమొస్తుంది? వీళ్ళు మన దేవుళ్ళని దూషించడంలో రావణ్ వెనక పాత్ర కలిగి ఉన్నారని ఎవరికైనా సందేహం కలుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా స్పందిస్తే ఏ విధమైన ధోరణి, ఏ విధమైన ఆలోచన కలుగుతుంది హిందువులకు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి. సనాతన ధర్మం పట్ల ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా మిమ్మల్ని అడగలేదు, మీ స్టాండ్ చెప్పాలి. మీరు ఏ రామ్ అని చెప్పేసి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే సరిపోదు. మా దేవుళ్ళని దూషించిన కూడా ఆ విధంగానే మీరు స్పందించాలి. తప్పును తప్పు అనండి, ఒప్పును ఒప్పు అనండి. అప్పుడు మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు, అందరూ గౌరవిస్తారు. కానీ ఈ విధమైన ధోరణి కలిగి ఉంటే చూసిన జర్నలిస్ట్ స్థాయి లాంటి వాళ్ళు కూడా మీ పార్టీ పట్ల, మీ పట్ల విమర్శలు చేస్తారు. అంటే మీరు ఏ విధమైన ధోరణిని కలిగి ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి.
అదే విధంగా ప్రతి హిందూ సోదరులు పార్టీలకు అతీతంగా 2 చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు నేను ఫాలో అయ్యే పార్టీ కూడా నా దేవుళ్ళ పట్ల ఇతర ధర్మాల పట్ల దూషణగా చేస్తే నేను కూడా ప్రశ్నిస్తా, నేను కూడా ముందుంటా. సో మీ అందరికి కూడా హిందూ బంధువులుగా హిందూ సోదరులుగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఏ ధోరణిని కలిగి ఉన్నారనే ఆలోచన చేయండి. ఈ విషయంలో మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, మన ధర్మానికా మన దేవుళ్ళక, మనల్ని దూషించినోడికా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.